జిల్లా వివిపాలెం పిఎస్సిఎస్ చైర్మన్ కూరకాల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానాన్ని పాలకవర్గం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని 11 మంది సభ్యులు జిల్లా సహకార అధికారికి అందించారు. నాగభూషణం డీసీసీబీ చైర్మన్ గా ఉండి వివిపాలెం సహకార సంఘాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే పాలకవర్గ సభ్యులు చైర్మన్ పదవి నుంచి తొలగించడానికి తీర్మానం తీసుకున్నట్లు మాజీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి కూరాకల నాగభూషణం ఏదైతే పీసీసీసీ వెంకటాయపాలెం చైర్మన్గా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల మట్టి ఏదైతే తను డీసీసీబీ చైర్మన్గా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వెంకటాయపాలెం పీసీసీలో ప్రధానంగా వీళ్ళు అక్కడ ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే గత రాజకీయ పరిణామాలు రీత్యా ఇప్పటికే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 13 మంది సభ్యులలో 11 మంది సభ్యులు ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్కి సహకార సంఘం ఆఫీసర్కి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఇక్కడనే వైస్ చైర్మన్గా ఉన్న శ్రీనివాస్ గారు ఉన్నారు. 11 మంది సభ్యులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే మీ వెంకటాయపాలెం సిపిసి సహకార సంఘం ఎన్నికల్లో మీరు 13 మందిగా ఉన్న వాళ్ళు 11 మందికి ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఈరోజు ఖమ్మం జిల్లా చైర్మన్గా ఉండి డీసీబీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి కూరాకల నాగభూషణం గారు ఈ సంఘం యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మరి మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజున ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి మరి ఇవ్వటం జరిగింది. మేము ఏదైతే ఆశించి ఆ రోజు ఈ సంఘ అధ్యక్షుడిగా అట్లాగే జిల్లా బ్యాంకు అధ్యక్షుడు చేయటంలో మా పాత్ర అందరిది ఉంది. అయినా దాన్ని విస్మరించి మరి ఏదైతే మేము కోరుకున్నామో దానికి వ్యతిరేకంగా కనీసం సమావేశాలను కూడా ఏర్పాటు చేయకుండా మరి ఆయన వ్యక్తిగత నిర్ణయాలని ఈ సంఘం మీద రుద్ది ఈ సంఘం లాభాల్లో ఉన్నటువంటి ఈ సంఘాన్ని మరి జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా ఉండి కూడా మరి నష్టాల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే రైతాంగాన్ని కూడా మరి ఈ సకాలంలో ఈ జిల్లా బ్యాంకు నుంచి అందాల్సినటువంటి అన్ని రకాలటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మరి వారు సరైన సకాలంలో ఇవ్వలేదు, మా అభిప్రాయాలు తీసుకోలేదు. గత 30 సంవత్సరాలుగా నేను 92 నుంచి ఆ సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అయినా నాలాంటి సీనియర్ను కూడా కనీసం మర్యాదకు కానీ ఏం చేద్దామనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవటం, సలహాలు తీసుకోవటం కూడా లేకుండా మరి ఆయన కుమారులు ఏకపక్షంగా మరి చాలా ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి. అందుకే 13 సంఘంలో ఉన్నటువంటి డైరెక్టర్లలో 11 మంది ఒక జిల్లా బ్యాంకు చైర్మన్ వ్యతిరేకత ఇవాళ అవిశ్వాసం ఇచ్చారంటే దానికి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఉండి మరి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న వాళ్ళని నేను దాదాపుగా ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. అంటే ఇంత ఇబ్బంది పెడితేనో ఈ సంఘాన్ని ఎంత మరి అభివృద్ధి చేయకుండా ఆయన సొంత ప్రయోజనాలకి లేకపోతే వాళ్ళ కుమారులను పెట్టి ఏకపక్షంగా తీసుకోవటం వల్లనే ఈ యొక్క మరి డైరెక్టర్లు అందరూ కూడా మరి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఖమ్మం జిల్లా డీసీఓ గారికి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ఉన్న 13 డైరెక్టర్లలో 11 మందిని కలిసి వచ్చి మరి వారు మాకు పరిపాలన సరిగా సక్రమంగా చేయటం లేదు కాబట్టి వారి మీద మేము అవిశ్వాసాన్ని ఇవాళ ఇవ్వటం జరిగింది. దాన్ని మరి వారి నిర్ణయం ప్రకారం మళ్ళీ ఎన్నికల్లో కూడా రేపు ఓటింగ్లో కూడా ఈ 11 మంది అవసరమైతే ఇంకొక డైరెక్టర్ కూడా ఆయన మీద ఆ అబ్బాయి కూడా వచ్చి ఓటింగ్ వేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రజలందరూ కూడా ఈ యొక్క మా నిర్ణయాన్ని హర్షాతిరేకంతో మరి దాన్ని వెలుబుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా మీరు రాజకీయ కారణమా ఇది, అంటే మీరు ప్రధానంగా తీసుకున్న నిర్ణయం రాజకీయ కారణం అంటారా, లేదా సహకార సంఘం అభివృద్ధికి మీరు చేసిన ఇది ఏమాత్రం రాజకీయ కారణాలు కావు. మా డైరెక్టర్లు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా అక్కడ ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో జరిగింది కాబట్టి అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క డైరెక్టర్లో ఉన్నారు. ఒక రాజకీయ కారణాలు అయితే కావు. ఈ సంఘం యొక్క అభివృద్ధిని కాంక్షించే ఈ సంవత్సరంలోనైనా ఒక మంచి జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిని ఇక్కడ కూడా మరి మనం పరిపాలన చేసుకున్నట్టయితే మంచి అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రధానంగా డీసీసీబీ సంబంధించినటువంటి ఇక్కడనే చాలామంది సభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో ఏదైతే సార్ చెప్పండి, ప్రధానంగా డీసీసీబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చేయలేదని ఏదైతే ప్రధానంగా ఆ వెంకటాపాలెం సంబంధించినటువంటి సొసైటీని అభివృద్ధి చేయాలని 13 మందిలో 11 మంది డైరెక్టర్లు మొత్తం కూడా ఈరోజు డీసీఓ గారికి ఏదైతే అవిశ్వాసం పెట్టారు, దీని పట్ల ఒక రాజకీయ కారణంగా చూస్తున్నారా, లేదంటే అభివృద్ధి ప్రధానంగా కారణం అని చెప్తున్నారా? అభివృద్ధి ప్రధాన కారణంగా చూస్తున్నామండి.
మేము ఈ 4 సంవత్సరాల్లో ఏ డైరెక్టర్ కూడా డైరెక్టర్ లెక్క చూసిన దాఖలాలు చైర్మన్ గారికి ఇవ్వండి. ఏ రోజు మీటింగ్ ఉందని పిలవటం కానీ ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ ఒక డైరెక్టర్ని ఒక అధికారికి పరిచయం చేయటం కానీ ఇటువంటి ఏమీ లేదు. ఏ డైరెక్టర్కి ఈ ఫండ్ ఇట్లా వస్తుందా, ఫండ్ తెద్దాం, ఇది ఫండ్ ఇట్లా ఇద్దాం రైతులకి అని చెప్పిన దాఖలాలు లేవు. మాకంటే మా పక్క సొసైటీలు అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తున్నాయి. మా సొసైటీ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కాబట్టి మా సొసైటీ వెనకంజలో ఉండిపోయి మేము రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం. ఆ దశలో మేము ఈ 3.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక 1 ఇయర్ 1 సంవత్సరం నుంచే మేము డైరెక్టర్లు అందరం అనుకుంటున్నాం. కానీ మేము చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంకా మారండి, మార్పు తీసుకురండి, డైరెక్టర్ తీసుకురండి, రుణాలు తీసుకురండి, మన పరిధిలో ఉన్న రుణాలు ఇవ్వండి, ఇవన్నీ చెప్తున్నా కానీ ఆయన పట్టించుకోవట్లేదు. అందువల్లనే మా ప్రాంతం అభివృద్ధి పదంలో తక్కువ పోతుంది కాబట్టి, పక్క సొసైటీలు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాయి కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే DCCB అభివృద్ధి చెందటం లేదు, ప్రధానంగా వెంకటాయపాలెం DCC ఏదైతే ఉన్నదో ప్రధానంగా సహకార సంఘం అభివృద్ధి చెందకపోవటం వల్లనే మీ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ డైరెక్టర్లు మొత్తం కూడా మేము అవిశ్వాస తీర్మానం పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. సుధాకర్తో